నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవల్లోని 12వ భాగాన్ని విందామా? మర్నాడు స్వర్ణ నిద్రలేచేసరికి చాలా ఆలస్యమైంది. కిటికీలో నుంచి కనిపిస్తున్న ఎండ బారెడు పొద్దు పైకి పాకినట్టు తెలియజేస్తుంది. స్వర్ణకి ఇంకా నిద్రమత్తుగా విపరీతమైన అలసటగా ఉంది. మంచం మీద నుంచి మెల్లిగా లేచి కూర్చుంది. మెడ దగ్గర ఏదో గరగరమన్నట్టు అనిపిస్తుంటే కుడి చేయి ఎత్తి వదులుగా ఉన్న జుట్టుని పక్కకు నెట్టి అరిచేతితో రాసి చూసింది. చేతికి ఇసుక అంటింది. పక్క మీద దిండు మీద కూడా ఇసుక కనిపించింది. స్వర్ణ చాలాసేపు దానివైపే ఆలోచనగా చూస్తూ కూర్చుండిపోయింది. అయితే రాత్రి స్వప్న దృశ్యంగా కనిపిస్తున్న ఆ సంఘటన అబద్ధం కాదన్నమాట. కాదని పక్క మీద అక్కడక్కడ పడి ఉన్న ఇసుకే చెప్తోంది. స్వర్ణ గుండెల నిండా మళ్ళీ విషాదం పేరుకోసాగింది. ప్రతి మనిషి జీవించడానికి ఒక పద్ధతి ఉంది. అది తారుమారైనప్పుడు ఆవేదనతో అశాంతిగా చిత్రహింస పడుతూ బ్రతికే కంటే ఆ జీవితాన్నించి విముక్తి చెందడం ఉత్తమం అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కానీ అలా విసుగు చెందినప్పుడు మృత్యువుని కోరి కౌగలించుకునే అదృష్టం కూడా అందరికీ ఉండదేమో. తనకి కనీసం చచ్చిపోయే అవకాశం కూడా లేకుండా చేశాడు దేవుడు. నా చావుకు కూడా అందరికీ సంజాయిషి ఇచ్చుకుని అనుమతి కోరే అధమస్థితి కలిగింది. రాత్రి తేజ వెంట రాకపోతే ఏమయ్యేది? స్వర్ణ శరీరం స్వల్పంగా కంపించసాగింది. అనారోగ్యం పొందిన వాళ్ళకి, మృత్యుముఖంలోకి వెళ్ళి బయటపడిన వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి ఈ జీవితం యొక్క విలువ, అందం తెలియవేమో. స్వర్ణ తల తిప్పి చూసింది. కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న ఆ ఎండని, కనిపించకుండా తాకి చక్కలిగింతలు పెడుతున్న చిరుగాలిని, మామిడి చెట్టు చివుళ్ళని చూస్తుంటే స్వర్ణలో బ్రతకాలనే కాంక్ష మళ్ళీ మెల్లగా ప్రాణం పోసుకోసాగింది. అనంతమైన చైతన్యంగా కనిపిస్తున్న ఈ మహాసృష్టిలో అంతర్లీనంగా కదులాడే మరో చైతన్యంగా మనిషి జీవితం భాసిస్తుంది. ఒకసారి చావబోయిన వాళ్ళకి ఈ బ్రతుకు మరింత సుందరంగా కనిపిస్తుంది. స్వర్ణ మనసు తీవ్రమైన ఆవేదనలో ప్రక్షాళితమైనట్టుగా ఉంది. హఠాత్తుగా ఎలా బ్రతకాలి అనే దిగుల్ని బ్రతకాలి అనే ధైర్యం జయించసాగింది. మంచం దిగబోతుండగా కాలు చాలా నొప్పిగా, విపరీతమైన బాధగా అనిపించింది. కానీ స్వర్ణ ఆ బాధని లక్ష్య పెట్టలేదు. మెల్లగా మంచం మీద చేయి వేసి గోడను ఆసరా చేసుకుని కిటికీ దగ్గరకు వెళ్ళింది. దొడ్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరికో ఏసోబు అతి బిగ్గరగా ఆవు దూడను వర్ణించి చెబుతున్నాడు. మధ్య మధ్యలో రత్తమ్మ మాట కలుపుతూ ఇంటి విషయాలు చెప్తోంది. రత్తమ్మని పిలవడానికి కిటికీ దగ్గరకు వచ్చిన స్వర్ణ ఒక్క నిమిషం అప్రయత్నంగా ఆగిపోయింది. దొడ్లో నవారు మంచం మీద నడివయసు దాటిన ఒక స్త్రీ కూర్చునుంది. ఆవిడ కట్టు బొట్టు పాతకాలపు రీతిగా తమాషాగా ఉన్నాయి. తేజ చనువుగా ఆమె పక్కనే కూర్చునున్నాడు. రత్తమ్మ తెచ్చిన కాఫీ గ్లాసును తను అందుకున్న తేజ, ముందు కాఫీ తాగత్తయ్యా, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాడు. ఆవిడ చేత్తో గ్లాస్ తోసేసింది. నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు ముట్టనని నీకు బండి దిగగానే చెప్పాను. మా అత్తయ్య మంచిది కదూ? చిన్నపిల్లవాడు తల్లిని బ్రతిమాలుతున్నట్టే అడిగాడు. స్వర్ణ కాలు బాధ మాటే మర్చిపోయి కిటికీ రెక్కని చేత్తో పట్టుకుని వాళ్లవైపే చూస్తోంది. నా మంచితనమే ఇన్నేళ్ళు నీకు తెలుసురా, అంతకంటే నీకేం తెలీదు. కోపం వస్తే నేను ఎంత మొండిదాన్నో మీ మామయ్యని అడుగు చెప్తాడు. తేజ నవ్వుతూ, నేను అడగకుండానే మామయ్య చాలాసార్లు చెప్పాడు. అయినా నా చిన్నతనం నేను ఇంకా మర్చిపోలేదులే అత్తయ్య. ఒకసారి కోపం వచ్చినప్పుడు నువ్వు చేసిన పని నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం 1000 జన్మల వరకు గుర్తుంటుంది. కాఫీ ఇవ్వబోతూ అన్నాడు. నీకు నిజంగా గుర్తుంటే ఇలా చేస్తావా? ముందు నువ్వు నాకు ఈ మాట చెప్పు. ఎవరా పిల్ల అసలు? నువ్వు ఇంట్లో తెచ్చిపెట్టుకునేంత చనువు మీ ఇద్దరి మధ్య ఎప్పుడొచ్చింది? ఈ పిల్లని గురించి ఒక్కరోజు ఒక్క మాట కూడా ఏనాడు ఏ సందర్భంలోనూ నాతో నువ్వు అనలేదెందుకు? ఆవిడ కంఠం తగ్గించి మాట్లాడుతూనే ఉన్నా ఆ స్వరంలో కోపం బాగా ప్రతిధ్వనిస్తుంది. అతని ముఖంలో అంతవరకు నవ్వులాటగా తోసేస్తున్న భావం పోయి సీరియస్గా మారింది. నా మాట నువ్వు నమ్మకపోతే నేనేం చేయను? ఆ అమ్మాయి సావిత్రి స్నేహితురాలు. తల్లి తండ్రి పోయారు. ఒంట్లో బాగుండడం లేదు. ఎవ్వరూ లేరు. మనింటికి తీసుకువచ్చి ఉంచమని సావిత్రి మరీ మరీ కోరుతూ ఉత్తరం రాసింది. కావాలంటే నీకు ఆ ఉత్తరం చూపిస్తాను. అంతకంటే ఇంకేం లేదన్నమాట. ఆవిడ అతని ముఖం వైపే చూస్తోంది. ఇంకేం ఉంటుంది అత్తయ్యా? అతను అసహనంగా లేచాడు. ఆవిడ అతని చేయి గట్టిగా పట్టుకుంది.
ఆవిడ కంఠంలో కోపం రెట్టించి వినిపించింది. అయితే ఆ అమ్మాయి ఇందిరమ్మ కూతురని నీకు తెలియనే తెలియదన్నమాట. తెలియకుండానే ఇంటికి తీసుకొచ్చావన్నమాట, అంతేనా? తేజ మౌనంగా ఉండిపోయాడు. ఆవిడకి అంత కోపం రాగా ఎన్నడూ చూడని రత్తమ్మ, ఏసోబు బిత్తరపోయినట్లుగా చూస్తూ నిల్చున్నారు. మాట్లాడమేనరా? నువ్వు నా మీద ఒట్టేసి ఆ మాట నిజమని చెప్పు. నేను ఆ పిల్ల విషయంలో ఒక్క మాట కూడా అడగను. నీ మీద నాకు రవ్వంత కూడా కోపం ఉండదు. తేజ మాట్లాడలేదు. చెప్పవేరా? నువ్వు నా దగ్గర ఏ విషయం ఇంతవరకు దాచలేదు. రత్తమ్మ ఉత్తరంలో విషయాలు చదవగానే నా మతి పోయింది. ఈ అమ్మాయి ఆ పిల్లే కదరా? ఆ డాన్సరేగా? అవునత్తయ్యా. అతని కంఠం అతి తగ్గు స్వరంలో పలికింది. మరి ఎరగనంటావే? నేనెప్పుడన్నాను? ఆ మాట అనలేదే. అంటే తెలిసే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావన్నమాట. ఆ అమ్మాయి ఎవరో తెలిసే నువ్వు ఉపచారాలన్నీ చేస్తున్నావన్నమాట. అతని క్రింద పెదవి పళ్ళ మధ్య నలుగుతోంది. ఆవిడ అతని చెయ్యి విసురుగా తోసేసినట్టుగా వదిలేసింది. సరేరా, సరే. నువ్వు చాలా పెద్దవాడివయ్యావని ఇప్పుడే నాకు తెలిసింది. నా నుంచి రహస్యాలు దాచుకునేటంత పరాయివాడివయ్యావన్నమాట. నువ్వు కావాలనే నాకు ఈ విషయం వ్రాయలేదన్నట్టేగా. రత్తమ్మ ఎవరో అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉంటోందని వ్రాయగానే నీకు ఎంత ఆదుర్దాగా ఎవరా పిల్ల అని అంటూ ఎన్ని ఉత్తరాలు రాశాను. ఒక్కదానికైనా జవాబు రాశావా? పైనుంచి రత్తమ్మ మీద ఆ విషయం ఎందుకు రాశావు అంటూ ఎగిరి పడతావా? చాలా సంతోషంగా ఉంది. నేనంటే లక్ష్యం లేనప్పుడు నువ్వే గంగలో దూకితే నాకెందుకురా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. రత్తమ్మ, భీముణ్ణి బండి కట్టమను. నా పెట్టి బండిలో పెట్టేయండి. అత్తయ్యా, అతను కంగారుగా ఆవిడ దగ్గరకు వచ్చాడు. మళ్ళీ నన్నట్లా పిలవకు. నీ మనసులో ఈ పిల్లని పెట్టుకున్నవాడివి నన్ను గాడిదనెందుకు చేశావు? నేను నీకోసం ఊళ్ళంబడబడి తిరిగి ఆడపిల్లల్ని వెతుకుతుంటే ఒక్కనాడైనా వద్దని అనలేదే. పెళ్ళి వద్దంటుంటే నీకు నేను చూసిన పిల్లలు నచ్చలేదనుకున్నారా? మనసులో ఇంత ఆలోచన ఉందని ఊహించలేని వెర్రిదాన్ని అయ్యాను. నేను వెళ్తున్నాను. ఇక నీకోసం దిగులు పడవద్దని నాన్నకి ఈ పూటే ఉత్తరం రాసేస్తాను. ఆయన వెళ్ళాడన్నమాటే గాని నువ్వెలా ఉన్నావో అంటూ నీ గురించే ఉత్తరాలన్నీ. ఈ విషయం ఒక చిన్న ముక్క జవాబు రాసుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. నాకు శ్రమ, నీకు బాధ రెండూ తప్పేవి. అమ్మాయి గారు, కోపం తెచ్చుకోకండి. రత్తమ్మ ఏదో చెప్పబోయింది. నువ్వు నోరు మూసుకో. వెళ్ళి భీముణ్ణి వెంటనే బండిగట్టి తీసుకురమ్మను. రత్తమ్మ వెళ్ళబోతుంటే తేజ కసిరినట్టుగా, రత్తమ్మ నువ్వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. రత్తమ్మ వంటింట్లోకి వెళ్ళబోతుంటే ఆవిడింకా కోపంగా, అవునులే, ఇది ఇప్పుడు నీళ్లు కదూ, మా నాన్న కూడా లేడయ్యే. కనీసం రత్తమ్మ నా మాట కూడా వినకూడదన్నమాట. నేనే వెళ్ళి పిలుచుకుంటానులే. అత్తయ్య, ఏమిటి ఆవేశం? అతను చేయి పట్టుకుని ఆపబోయాడు. ఆవిడ ఒక్క విదిలింపుతో అతన్ని అవతలకు నెట్టింది. ఆవేశమా? అవునురా, నీకు ఆవేశంగా కనిపిస్తుంది. నా కడుపు కోత ఏమిటో నీకు తెలిస్తేగా. తెలుసుకుంటే నువ్విలా చేయనే చెయ్యవు. పోనీ నీ మనసులో ఆ పిల్ల పట్ల ఇంత ఆశ ఉంటే పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి తీసుకొచ్చుంటే నేను కాస్తైనా సంతోషించుండేదాన్ని. కానీ చిచి, ఇదేం పని? మన ఇంట వంట లేవు. నేను నిన్ను జాగ్రత్తగా పెంచానని ఇన్నాళ్ళు గర్వపడుతూ వచ్చాను. నా గర్వం బాగా అణిచావు. అత్తయ్య, నా మాట విను. వినన్రా, వినను. అత్తయ్య లేదు, చచ్చిపోయింది అనుకున్నావు కాబట్టే ఇలా చేసావు. అనవసరంగా నా వెనక రాకు. వాకిట్లో అందరి ముందు నవ్వులాట చేయకు. ఆవిడ విసవిసా గుమ్మం వైపు వచ్చింది. అంత దూకుడుగాను వాకిట్లోకి వెళ్ళిపోయేదే కానీ అప్పటికే స్వర్ణ ఎప్పుడు మెట్లు దిగి వచ్చిందో అక్కడ బొమ్మలా నిలబడి ఉంది. ముఖం పాలిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆవిడ గుమ్మం దగ్గరకు రాగానే అక్కడున్న అపరిచితురాలైన యువతిని చూసి తికమకగా ఆగిపోయింది. స్వర్ణ కంపిస్తున్న చేతులు జోడిస్తూ మెల్లగా నమ్రతగా అంది, మీరెవరో నాకు తెలీదు. మీ మాటల్ని బట్టి తేజాక ఆత్మీయులని అర్థం చేసుకున్నాను. అతను నన్ను ఒక అనాథగా, అనారోగ్యంతో బాధపడుతున్న నిస్సహాయురాలిగా జాలి మనసుతో ఆశ్రయం ఇచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. అంతకు తప్ప మా ఇద్దరి మధ్య ఇంకే సంబంధము, మరి ఏ ఆకర్షణ లేదు. మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. అతని మీద నా మనసులో ఎలాంటి ఆశ కానీ స్వార్థం కానీ లేవు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఒక నిస్సహాయురాలిగా ఈ ఇంటికి వచ్చాను. మా అమ్మ మీకు తెలుసునని, ఆవిడ మీకు నచ్చని వ్యక్తి అని కూడా నాకు తెలియదు.
ఈ ఇంటికి పరాయి వ్యక్తిని నేను. నా మూలంగా మీరు వెళ్ళిపోవద్దు. నాకు కాస్త నయమైంది. ప్రయాణం చేసే ఓపికొచ్చింది. నేను వెళ్తాను. స్వర్ణ. అప్పటికే తేజ అక్కడికొచ్చాడు. స్వర్ణ ముకుళిత హస్తాలు అతని వైపు తిరిగాయి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మీకు నేను ఇంకేం చెప్పలేను. దయుంచి నన్ను వెళ్ళిపోనియండి. నన్ను వెళ్ళిపోనిస్తానని రాత్రి మీరు వాగ్దానం చేశారు. స్వర్ణ కాలు మరీ నొప్పి పుట్టడంతో బాధను అణుచుకుంటూ ఆసరా కోసం గోడ మీద చేయి వేసింది. కాత్యాయని స్వర్ణ వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది. పాలరాతి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి స్వర్ణ. వయసు, అందం అన్నీ ఉన్న ఈ అమ్మాయి కళ్ళల్లో ఆ విషాదం ఏమిటి? శ్రావణ మేఘాల్లా ఆ కన్నీళ్ళేమిటి? అనారోగ్యంతో వడిలిపోయిన ఆ ముఖంలో మంచితనం, చిత్తనైర్మల్యం ఎంత బాగా తొంగి చూస్తోంది. అహంభావి, అసూయాపరురాలు అయిన ఇందిరమ్మకి ఈ అమ్మాయికి పోలికే లేదు. ఆ తల్లి కన్నబిడ్డైనా ఆ ఛాయలెక్కడా లేవు. పిల్లలు లేని కాత్యాయని ఏ పిల్ల కళ్ళల్లోనూ కన్నీళ్లు చూడలేదు. చూసి భరించగల కఠినత్వం ఆ మనసుకి ఎప్పుడూ లేదు. స్వర్ణ చేయి పట్టుకుంటూ, నువ్వే నా స్వర్ణవి అంది. స్వర్ణ తల ఊపింది. ఆవిడ మరో చెయ్యి స్వర్ణ భుజం మీద పడింది. మావాడు నా ప్రశ్నలకు చెప్పలేని సమాధానాలన్నీ నువ్వు చెప్పావు. కేవలం నువ్వు ఒంట్లో బాగాలేక ఇంటికి వచ్చి తలదాచుకుంటే నీతో నాకేం పేచీ లేదు. నీ వాలకం చూస్తే నా మాటలన్నీ విన్నట్టే ఉంది. నువ్వు వేరుగా అనుకోకు. నాకు పిల్లలు లేరు. ఆ లేని కొరతంతా దైవం వీణ్ణిచ్చి పూర్తి చేశాడు. వాడు అత్తయ్య అని పిలుస్తాడే గాని నాకు అమ్మ అనే వినిపిస్తుంది. నిన్ను తీసుకురాగానే వాడు నాకు ఒక్క మాట ఉత్తరం వ్రాసి ఉంటే నాకింత ప్రయాస ఉండేది కాదు. నీ మొహం చూస్తే ఒంట్లో బాగాలేనట్టే ఉంది. నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు, పైకి పద అంది. మీరు? స్వర్ణ సందేహంగా చూసింది. నేను వెళ్ళను. ఆవిడ తల తిప్పి తేజ వైపు తెచ్చిపెట్టుకున్న కోపంతో కొరకొరా చూసింది. మా వాడి పెళ్లి సంగతి తేల్చుకోవడానికే వచ్చాను. ఈసారి నిర్ణయం ఏదో చేసి కానీ ఇక్కడి నుంచి కదలను అంది. రత్తమ్మ, ఏసోబు ముఖాల్లో భయం పోయి మామూలుగా అయ్యారు. రత్తమ్మ, నా పెట్టె మేడ మీద గదిలో పెట్టించు అందావిడ. ఇప్పుడేగా ఈ ఇల్లు పరాయిదన్నావు అన్నాడు తేజ నవ్వుతూ. అతనికి పెద్దగా రాబోయిన గాలి దుమారం పిల్ల తెమ్మెరలా తేలిపోయినట్టుగా ఉంది. పరాయిదైపోయే పని నువ్వు చేశావు అనుకున్నాను. చేయలేదని ఈ అమ్మాయి చెప్పిందిగా. రత్తమ్మ, ఏది ఆ కాఫీ తీసుకురా అంది. స్వర్ణ డాబా మీద ఆరు బయట పడక కుర్చీలో కూర్చునుంది. సాయంత్రం దాటిపోతోంది. ఇంకా బాగా చీకటి పడలేదు. రత్తమ్మ, కాత్యాయని ఇంట్లో లేరు. గుడికి వెళ్ళారు. ఏసోబు క్రింద ఆవుకి గడ్డి వేస్తూ పాటలు పాడుతున్నాడు. పాదాల అలికిడి వినిపించింది. స్వర్ణ తల తిప్పి చూసింది. తేజ వచ్చాడు. అతని 2 చేతుల నిండా పుస్తకాలున్నాయి. అవన్నీ తెచ్చి స్వర్ణ ఒళ్ళో పడేశాడు. ఏమిటివి అంది. ఇండియన్ డ్యాన్సెస్ మీద అనుభవం గల వ్యక్తులు వ్రాసిన పుస్తకాలు. ఈ పూట పోస్ట్లో పార్సిల్ వచ్చింది. స్వర్ణ కుతూహలంగా అన్నింటినీ పరిశీలించసాగింది. ఎప్పుడు ఆర్డర్ చేశారు ఇవి? నాకు తెలియనే తెలీదే అంది. తేజ స్వర్ణ ముఖం వైపే తదేకంగా చూస్తున్నాడు. తను వచ్చేసరికి శూన్యంలోకి చూస్తున్నట్టుగా, పరధ్యానంగా, దీనంగా, ఒంటరితనపు రంపపు మూగగా భరిస్తున్నట్టుగా ఉన్న స్వర్ణ ముఖం ఒక్కసారిగా ఆనందపు వెలుగుతో తళుకులేనగా చూడముచ్చటగా మారింది. ఎంత మంచి పుస్తకాలు! డబ్బు చాలా అయి ఉంటుంది. వాటి ధరలని చూస్తూ అంది. డబ్బు సంగతి ఆలోచించకు. అవి నీకు ఉపయోగపడితే చాలు. నాకేం ఉపయోగపడతాయి? నేను పుస్తకాలు చాలా స్పీడ్గా చదివేస్తాను. 2 రోజులు కాలక్షేపం నాకు. కాలక్షేపం కోసం అంత శ్రమపడి వీటిని నేను సేకరించలేదు. వాటి ద్వారా నీకు ఒక పని ఏర్పడుతుందని ఆశించాను. పనే? స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. తేజ తల ఊపాడు. పనే స్వర్ణ? తెలుగులో డ్యాన్సెస్ మీద అందరికీ సులభంగా అర్థమయ్యే భాషలో అంత మంచి పుస్తకం ఏదీ లేదు. ఈ నాట్యం మన దేశంలో ఎప్పుడెప్పుడు గొప్పగా పోషించబడిందో, ఎప్పుడు అశ్రద్ధ చేయబడిందో ఒకసారి మాటల సందర్భంలో నువ్వు చాలా చక్కగా వివరించావు. నువ్వు ఈ పుస్తకాలు బాగా చదువు. ఇంకా ఏమైనా కావాలంటే పేర్లు చెప్పు, తెప్పిస్తాను. నీకు తెలిసిన విషయాలకి ఈ పుస్తకాలు ఆధారం చేసుకుని ఈ నాట్యం మీద ఒక మంచి పుస్తకం వ్రాయి. నేనా? చిత్రంగా చూసింది. నువ్వే అతను ఖచ్చితంగా చెప్పాడు. నాకు వ్రాయటం ఏమొస్తుంది? ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం కుదిరి సంతృప్తి కలిగి ఉత్సాహం వస్తే ముందుకు సాగుదువు గాని, లేకపోతే మానేద్దువు గాని. స్వర్ణ పుస్తకాల వైపు మళ్ళీ చూసింది. ఆ చూపుల్లో ఆశ, వెరపు పోటీ పడుతున్నాయి. అతను చెప్పసాగాడు. స్వర్ణ,
జీవితంలో కొందరికో తప్ప చాలామందికి అడుగడుక్కి ఏవో ఒక అవాంతరాలు వస్తూనే ఉంటాయి. పిరికి వాళ్ళైతే కర్మ దురదృష్టం అంటూ సరిపెట్టుకుంటారు. ధైర్యం గలవాళ్ళైతే మొండిగా ఎదుర్కొంటారు. వ్యక్తిత్వం గల మనిషి మనసే ఒక మహా చైతన్యంగా ఉంటుంది. అది జీవనదిగా పరవళ్ళు తొక్కుతూ ఉరకలు వేస్తూనే ఉంటుంది. ఎక్కడైనా అవాంతరం లాంటి పర్వతం ఎదురుగా అడ్డొస్తే దాన్ని ఎదుర్కొనే ఎత్తుకు ఎగరలేకపోతే పక్కకు తిరిగి ప్రవహించి గమ్యం మార్చుకుంటుంది. మనిషి ఎప్పుడూ జీవితంలో నిరాశకు లొంగకూడదు. ఎప్పటికప్పుడు ఈ బ్రతుకును మరమ్మత్తు చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే కుదించుకోవాలి. గతాన్ని ఒక్కొక్కసారి మన ఇష్టం లేకపోయినా సాగదీయాలి. పనికి రాకపోతే తెంచుకోవాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని మనకు మనమే అమూల్యమని, ఇది మళ్ళీ తిరిగి రాదని గుర్తు చేసుకోవాలి. దానికి ఒక విలువ ఏర్పరచుకోవాలి. ఆ విలువ ఎలా వస్తుందంటావా? పనితో. పని పని ఎప్పుడూ పనిలో లీనమయ్యే మనిషి తనకు తాను ఉపయోగపడటమే కాకుండా ప్రపంచానికి కూడా ఉపయోగపడతాడు. స్వర్ణ విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తోంది. నీ సంగతి చూడు, నువ్వు మంచి డాన్సర్వి. ఈ యాక్సిడెంట్ జరిగి కాలుకు దెబ్బ తగలకుండా ఉంటే డాన్సర్గా నీ జీవితం అంతమయ్యుండేది. కానీ ఆ యాక్సిడెంట్తో నీ జీవితం మలుపు తిరిగింది. నువ్విక ఎందుకు పనికిరావనే దిగులుతో కృంగిపోతున్నావు. ఆ నైరాస్యమే వద్దంటున్నాను. నీలో ఉన్న చైతన్యాన్ని చంపేయకు. అది ఈ మార్గాన్ని తిప్పుకో. ఎంతవరకు కృతకృత్యురాలివవుతావనే ఆలోచనే వద్దు. ప్రయత్నం చెయ్యి. ఆ కృషిలో ఒంటరితనం నీ మనసు నుంచి అదే దూరం అవుతుంది. స్వర్ణ పుస్తకాల మీద చేయి వేసి నిమురుతూ ఆలోచనగా ఉండిపోయింది. అత్తయ్య రత్తమ్మ ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు? గుడికి. అతను నిట్టూర్చాడు. థ్యాంక్స్ స్వర్ణ, ఈరోజు నన్ను ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు అన్నాడు. నేనా? ఉదయం నువ్వు అలా మాట్లాడకపోతే అత్తయ్య వెళ్ళిపోయేదే. ఆవిడ కోపం వస్తే చాలా మొండిది. ఉపవాసాలు చేసి అందరినీ సాధిస్తుంది. చిన్నప్పుడు ఒకసారి ఎందుకో తప్పు చేశాను. 3 రోజులు ఆవిడ నాతో మాట్లాడలేదు, తన అన్నము తినలేదు. అబ్బా, అప్పుడు నేను పడ్డ బాధ ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరు నా విషయం ముందే ఎందుకు రాయలేదు? ఇదిగో ఇలాగే ఏదో రాద్ధాంతం చేస్తుందని భయపడ్డాను. అయినా ఇదంతా రత్తమ్మ చేసిన పని. ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని అవన్నీ ఆవిడకు వ్రాయడం ఎందుకు? పరాయి వాళ్ళకి సహాయపడటంలో అయిన వాళ్ళకి దూరం అయ్యే ప్రమాదం తెచ్చుకున్నారు మీరు. ఇందులో ఎవరికి ఎవరు పరాయి వాళ్ళు? నీకు నేనా, నాకు నువ్వా? మీకు నేను పరాయిదాన్నే. మధ్యాహ్నం ఆవిడొచ్చి నా దగ్గర చాలాసేపు కూర్చున్నారు. మా అమ్మ తెలుసుట. అహంభావి అని ఆవిడకు నచ్చదట. నా విషయాలు చాలా అడిగింది. మీకు నేను ఎలా పరిచయమో చెప్పమంది. ఆవిడ అడిగిన అన్నింటికీ దాపరం లేకుండా సమాధానాలు చెప్పాను. కిషోర్ సంగతి కూడా వచ్చింది. మా ఇద్దరికి వివాహం నిశ్చయమైందని, అతను ఫారిన్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటామని చెప్పాను. తేజ దవడ ఎముక కదిలింది. అతను చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆవిడ మాటల్ని బట్టి చూస్తే మీ పెళ్లి విషయమే ఆవిడకి దిగులైపోయినట్టయింది. ఈసారి సంబంధం చూడండి, నేను ఒప్పిస్తాను అని చెప్పాను. నా మీద నీకు నేనెప్పుడూ అలాంటి అధికారం ఇవ్వలేదే అని చురుగ్గా తల తిప్పి చూస్తూ అన్నాడు. కళ్ళల్లో అదిమి పెట్టిన కోపం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు మీరు పెళ్ళి ఎందుకు చేసుకోనంటున్నారో చెప్పండి. అతను జవాబు చెప్పలేదు. చెప్పండి, మీరు చెప్పిన ఆ కారణం సబబు అవునో కాదో నేను ఆలోచిస్తాను. సబబు మాట వదిలేయి, ఇంకోళ్ళు వినేటంత గొప్ప కారణం ఏమీ లేదు. ఆ నిర్ణయం చేయాల్సింది నేను, మీరు కాదు. విన్న తర్వాత నువ్వే నవ్వుతావు. నవ్వని చెప్పండి, సీరియస్గా అడిగింది. నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ముచ్చటగా బొమ్మల పెళ్లిలా ఒక అమ్మాయితో పెళ్లి జరిపించారు. అతను దూరంగా చూస్తూ అన్నాడు. స్వర్ణ నివ్వెరపోయింది. నిజమా? నిజంగానే. మేం పెరిగి పెద్దయిన తర్వాత మా పెద్దవాళ్ళకి ఆ పెళ్ళి ఇష్టం లేకపోయింది. ఆ అమ్మాయికి నా గురించి తెలియదు. నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నాను. అతను ఎంత మామూలుగా చెప్పాలని ప్రయత్నించినా ఆ కంఠంలో ఉద్వేగం ఉప్పొంగి రావడం స్వర్ణ గమనించకపోలేదు. అయితే ఈ ప్రపంచంలో ప్రతి కఠోర నిశ్చయం వెనుక ఒక విషాదగాథ ఉంటుందన్నమాట. స్వర్ణ కూడా నవ్వులాటగానే మాట్లాడేసింది. ఎంత రొమాంటిక్గా ఉంది, తియ్యటి కథలా ఉంది. మరి మీ అత్తయ్యకి ఆ పెళ్లి సంగతి తెలుసా? తెలుసు. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారని కూడా తెలుసా? బహుశా తెలియదనుకుంటాను. చెప్పే అవకాశం కూడా ఎప్పుడూ రాలేదు. అన్యాయం.
మీరు ఈ మాట మనసులో పెట్టుకుని మిగతా పిల్లల్ని నచ్చలేదని తిరగొడుతున్నారన్నమాట. ఆవిడికి నేను చెప్పేస్తానులేండి. మీ మేనల్లుడు పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకురండి అంటాను. ఏ అలా చెప్పనా? చెప్పు స్వర్ణ. అత్తయ్యకి అప్పుడు కానీ నా మనసు తెలియదు. నన్ను ఇంకెప్పుడూ పెళ్లి గురించి బలవంతం చేయదు. స్వర్ణ చూపుడు వేలు చూపించింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకురాకపోతే నా పేరు స్వర్ణే కాదు. జాగ్రత్త, గట్టిగా అనకు, పైన తథాస్తు దేవతలుంటారు చిరునవ్వుతో అన్నాడు అతను. ఉండనియండి, ఆ దేవతలకి నేనిక భయపడ్ను స్వర్ణ ధీమాగా అంది. స్వర్ణ, చెప్పడం మర్చిపోయాను, రేపు ఉదయం ఫకీర్ వస్తానని అన్నాడు. అతని దగ్గర మూలికలతో తయారు చేసిన మందు ఏదో ఉందిట. ఇలాంటి ప్రమాదాలకి అది పనిచేస్తుందని చెప్పాడు. చాలామందికి నయం చేశానని అన్నాడు. రేపటి నుంచి ఉదయం సాయంత్రం వచ్చి ఆ నూనె నీ కాలుకు మర్దనా చేస్తానని అన్నాడు. స్వర్ణ కళ్ళల్లో ఉత్సాహం ఊదేసినట్టు మారిపోయింది. తేజ మళ్ళీ అన్నాడు, ఆ మందు కనుక పనిచేస్తే నువ్వు సంక్రాంతి నాటికి మళ్ళీ కాలికి గజ్జగట్టి డ్యాన్స్ చేయగలవుట. డ్యాన్సా? నేనా? అది ఇక పగటికలే. ఆ పగటికల కనటంతోనే నా జీవితం అయిపోతుంది. స్వర్ణ దిగులుగా తలదించుకుంది. స్వర్ణ పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఉయ్యాల బల్ల మీద కూర్చునుంది. అక్కడికి దగ్గరలో ఎదురుగా ఉన్న స్తంభం దగ్గర ఫేమ్ కుర్చీలో కూర్చుని ఉన్న తేజ స్వర్ణ వ్రాసిన కాగితాలను శ్రద్ధగా చదువుతున్నాడు. స్వర్ణ జీవితం ఇప్పుడు ఒక క్రమబద్ధమైన దినచర్యతో సాగిపోతోంది. తేజ తెచ్చిచ్చిన పుస్తకాలు ఆ దినచర్యలో ప్రధాన భాగంగా ఆక్రమించుకుని రోజులు త్వరగా గడిచిపోయేలా చేస్తున్నాయి. ఆ పుస్తకాలు చేతిలోకి తీసుకున్న క్షణం ఎలాంటిదో కానీ అదొక లోకంగా మారి స్వర్ణని క్రమంగా పూర్తిగా తమ వైపు ఆకర్షించుకోసాగాయి. అవి ఒకసారి చదివినప్పటికంటే రెండోసారి, మూడవసారి ఇలా చదివిన కొద్దీ ఈత తెలిసిన మనిషి లోతు నీళ్లలోకి దిగి పరవశంతో తేలిపోతున్నట్టుగా అనిపించసాగాయి. ఒంటరితనంతో కృంగిపోయే మనుషులకు పుస్తకాలంత మంచి తోడు మరింకెవరూ లేరన్న సత్యం రుజువు చేయసాగాయి. స్వర్ణ జీవితంలో సుడిగాలి తగ్గి జీవనలత కాస్త ఇప్పుడిప్పుడే మళ్ళీ స్థిరపడుతున్నట్లుగా ఉంది. ఫకీరు స్వర్ణ వద్దనన్నా వినకుండా రోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వచ్చి కాలుకి మందు మర్దనా చేస్తున్నాడు. అమ్మా, మీ చేత మళ్ళీ కాలికి గజ్జె కట్టించకపోతే నా పేరు ఫకీరే కాదు అంటూ ముందు రోజే మొదటి క్షణంలోనే ప్రతిజ్ఞ చేశాడు. డ్యాన్స్ మాట దేవుడు ఎరుగు, ఒకరి చేతి ఆసరా లేకుండా నా అంతటి నేను నడిస్తే చాలు అనుకుంది స్వర్ణ. ఫకీర్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు నోరు ఒక్క క్షణం ఊరుకోదు. ఊళ్ళో కబుర్లో ఎక్కడో విన్న వింతలో వయసులో జరిగిన విశేషాల గురించో చెబుతూనే ఉంటాడు. ఆ వాక్ ప్రవాహానికి అడ్డు ఉండదు. కబుర్లు ఏవి సమయానికి గుర్తు రాకపోతే జానపద గీతాలు కూని రాగాలుగా పాడుతూ మరీ ఉత్సాహం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మందు పోయటం ఆపి అభినయం చేసి మరీ చూపిస్తూ స్వర్ణని ఫకాలను నవ్విస్తూ ఉంటాడు. ఆ నెరిసిన గుబురుగడ్డం, మీసాలు, ఎర్రజీరలు తొంగి చూస్తున్న కళ్ళు చూడటానికి భయం గొలిపినా నవ్వులు పూలజల్లుగా కురిసే మాటలతో ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తాడు. కాత్యాయని రాజమండ్రి నుంచి వచ్చిందని తెలియగానే పక్క ఊర్లో ఉంటున్న పినతండ్రి కూతురు పిల్లలతో సహా బయలుదేరొచ్చింది. వారి రాకతో కాత్యాయనికి రత్తమ్మకి చేతి నిండా పని తగిలి ఊపిరి ఆడకపోవడంతో స్వర్ణ దగ్గరకొచ్చి మళ్ళీ తీరుబడిగా కూర్చునే సమయం చిక్కలేదు. మా అమ్మాయి గారు ఇప్పుడప్పుడే రాజమండ్రి వెళ్ళరుట, ఉత్తరం రాసేశారు అనే వార్తని రత్తమ్మ స్వర్ణ చెవిలో వేసింది. బహుశా నేను వెళ్ళిపోయే వరకు వెళ్ళదేమో అనుకుంది స్వర్ణ. ఫకీరు వైద్యం 4-5 వారాలు ఒక్క పూట కూడా మానకుండా జరగాలని అనడంతో స్వర్ణ ప్రయాణపు ప్రసక్తి ఎవ్వరూ తీసుకురాలేకపోయారు. స్వర్ణ ఈ 2 వారాలు డ్యాన్సెస్ మీద తనకు తెలిసిన విద్యని క్రోడీకరిస్తూ ఒక 25-30 పేజీల వరకు వ్రాయగలిగింది. స్వర్ణ వాటిని సూటిగా క్రమపద్ధతిగా చక్కటి భావంతో తెలియజేసిన తీరు చూసి తేజ ఆశ్చర్యపోయాడు. ఇంత బాగా వ్రాయగలవని తెలియదు సుమా అన్నాడు. వ్రాయటం అనేది నాకు కొత్త కాదు. చదువుకునేటప్పుడు వ్యాసరచన పోటీలో చాలాసార్లు బహుమతులు తెచ్చుకున్నాను నిరుత్సాహంగా అంది స్వర్ణ. నేను మొన్న వెళ్ళినప్పుడు బెజవాడలో ఒక పబ్లిషర్తో మాట్లాడొచ్చాను. అతను నాకు బాగా తెలిసిన అతనే. 1-2 చాప్టర్లు పంపండి, అసలు వ్రాసే పద్ధతి ఎలా ఉందో చూస్తాను అన్నాడు. ఈరోజే ఇవి పంపిస్తాను అన్నాడు. ఈ కొంచెమా? ఇలా అసంపూర్తిగానా? అతనికి ఇది నచ్చితే మిగతాది పూర్తి చేద్దు గాని. అతనికి నచ్చినా నచ్చకపోయినా నేను ఇది పూర్తి చేస్తాను,
దృఢంగా అంది స్వర్ణ. ఏ పనైనా చేయదలుచుకుంటే అది పూర్తయ్యే వరకు అదే ధ్యాసలో గడపడం స్వర్ణకు బాగా అలవాటు. అదే అలవాటుతో అన్నట్టుగానే పబ్లిషర్ ప్రశంసల కోసం ఎదురు చూడకుండా తను మొదలుపెట్టిన పని పూర్తి చేయసాగింది. మరికొన్ని పేజీలు వ్రాయటం పూర్తి చేసి ఈ పూట చూడమని తేజాకిచ్చింది. అతను ఇప్పుడు వాటినే పరిశీలిస్తున్నాడు. ఉయ్యాల బల్ల మీద కూర్చుని పుస్తకం చదువుతున్న నెపంతో ఉన్న మధ్య మధ్యలో ఆ కాగితాలను ఏకాగ్రతగా చదువుతున్న తేజానే పరిశీలనగా చూస్తోంది స్వర్ణ. ఎంత చిత్రం! దాదాపు 4-5 నెలల క్రితం ఇతనెవరో తనకు బాగా తెలియనే తెలియదు. తన జీవితం ఇతనితో ముడిపడి ఉందని కానీ, అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతను ఇలా ఆసరాగా నిలబడతాడని కానీ, భవిష్యత్తులో తనకిలాంటి సంఘటనలు వ్రాసిపెట్టి ఉన్నాయని కానీ ఎవరు చెప్పినా నమ్మేది కాదేమో. ఇప్పుడు ఇలా అన్నీ చూస్తుంటే అతను అపరిచిత వ్యక్తిలా కనిపించటం లేదు. ఇంత త్వరగా అతనికి సన్నిహితురాలైపోయింది. పరిస్థితుల ఒత్తిడి ఎంత ప్రధాన కారణమైనా అతను చూపించిన చనువు, అతను పంచిచ్చిన ఆత్మీయత ఈ చనువుకు కారణమైంది. స్వర్ణకి ఆ క్షణంలో పినతల్లి ఇంట్లో తను పడిన బాధలు గుర్తుకొచ్చాయి. వెంటనే శరీరం జల్దరించింది. ఆ రోజున ఇతను తీసుకుని రాకపోతే తనేమయ్యేది? స్వర్ణ కళ్ళ ముందు మరో దృశ్యం కూడా కదిలింది. అర్ధరాత్రి వేళ తను పిచ్చిదానిలా కాలుబాధను కూడా లక్ష్య పెట్టకుండా వాగువైపు పరిగెత్తినప్పుడు ఆ క్షణంలో కూడా ఇతను రాకపోతే ఏమయ్యేది? ఆ రాత్రి ఇసుకలో తన ముందు కూలబడి రొప్పుతూ, నీకెవరూ లేరా? ఆ మాట ఇంకెప్పుడూ నా ముందు మాత్రం అనకు. ఎదురుగా ఉన్నవాళ్ళు నీకు మనుషులు కాదు అని ఆవేశంగా అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఆ కంఠంలో ఎంత ఆవేశం, ఎంత కోపం! ఆ పొదవి పట్టుకోవటంలో ఎంత అధికారం! దానికి తను ఏమని అర్థం చెప్పుకోవాలి? అది క్షణికావేశమా? లేక పట్టరాని ఆగ్రహంలో మనసులో ఉన్న మాట పైకి అనేసే అతి ముఖ్యమైన నిజమా? పరధ్యాసగా కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ దృశ్యాలను చూస్తూ వాటిలో లీనమైన స్వర్ణ తను ఉయ్యాల మెల్లగా ఊగటం కానీ, అది తేజ దగ్గరకు వెళ్ళి వెనక్కి వస్తున్నట్టు కానీ గుర్తించలేదు. స్వర్ణ పాదం వచ్చి కాగితానికి కొట్టుకోబోతుంటే తేజ ఎడం చేత్తో దాన్ని గట్టిగా పట్టుకుని ఆపాడు. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. అతను చదివే ఏకాగ్రతలో లీనమైపోయినట్లుగా ఆ పాదం వెంటనే వదలలేదు. మిమ్మల్ని ఒకటి అడగనా? మెల్లగా అంది స్వర్ణ. ఇప్పుడు కాదు, ఒక్క క్షణం ఆగు. తేజ ఆ పాదం మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందోనన్నట్టుగా తన తొడ మీద ఆనించి కదలకుండా పట్టుకుని చేతిలో ఉన్న కాగితాలు చదవసాగాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసుకు భుజం ఆనించి కూర్చొని రెప్ప వాల్చకుండా అతని వైపే చూస్తోంది. ఎందుకో గాని అతను ఈ పూట కొత్తగా కనిపిస్తున్నాడు. అతనిలో ఎప్పుడు కొట్టొచ్చినట్టు కనిపించే అతి సహజమైన నిరాడంబరత ఈరోజు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. కిషోర్లా ఇతను ఎప్పుడూ ఎక్కడ బట్టలు మాసిపోతాయోనని భయపడటం కానీ, జుట్టు చెదిరిపోతుందేమోనని ఆరాటం కానీ, ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ అందంగా కనిపించాలని పడే తాపత్రయం కానీ లేనే లేవు. ఇంత నిదానంగా కనిపిస్తున్న ఇతనిలో అగ్నిపర్వతం లాంటి ఆవేశం ఉందని ఎవరైనా చెబితే కళ్ళారా చూసిన వాళ్ళు తప్ప విన్నవాళ్ళు ససేమిరా ఒప్పుకోరు. తేజ కాగితాలు చూస్తున్నాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసు ఆనుకుని కూర్చుని తదేకంగా అతని వైపే చూస్తోంది. రత్తమ్మ హార్లిక్స్ పుచ్చుకుని అక్కడికి రావడం ఇద్దరూ గమనించలేదు. ఇదిగో హార్లిక్స్ అంది స్వర్ణకు అందిస్తూ. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా అయింది. తేజ కాగితాల్లోంచి తలెత్తి చూశాడు. రత్తమ్మ చూపులు సూదుల్లా తేజ తొడమీద చేత్తో పట్టి ఆపి ఉంచిన స్వర్ణ పాదాన్నే చూస్తున్నాయి. స్వర్ణ చటుక్కున వెనక్కు లాక్కునే లోపలే అతనే వదిలేశాడు. రత్తమ్మ, నిన్ననే నీకు చెప్పానుగా, నాకు బాగా కులాసా చిక్కింది. ఇక ఇవేమీ వద్దంటే మళ్ళీ తెచ్చావేంటి? విసుగ్గా అంది స్వర్ణ. రత్తమ్మ సమాధానం చెప్పకుండా తేజ వైపు చూడసాగింది. తేజ చూస్తున్న కాగితాలు పక్కన పెట్టి రత్తమ్మ చేతిలో కప్పు తీసుకుని నువ్వెళ్ళు అన్నాడు. రత్తమ్మ వెళ్ళిపోయింది. తేజ హార్లిక్స్ కప్పు స్వర్ణకు అందించాడు. నాకు బాగా కులాసాగా ఉంది, ఇక ఇలాంటివి అవసరం లేదని రత్తమ్మకు గట్టిగా చెప్పాను. తెలుసు, రత్తమ్మ ఆ మాట నిన్ననే నాకు చెప్పింది. నేనే ఆ మాట లక్ష్య పెట్టవద్దని, నేను వద్దని చెప్పే వరకు ఇవ్వమని చెప్పాను. నా సంగతి నాకంటే మీకే ఎక్కువ తెలుసా? తెలియదు కానీ డాక్టర్ చెప్పింది పాటించాలని మాత్రం తెలుసు. ఆయన నువ్వింకా రెట్టింపు కోలుకోవాలని చెప్తున్నాడు. చెప్తాడు, ఆయనకు నా బాధ ఏం తెలుస్తుంది? స్వర్ణ ముఖం తిప్పుకుంది. అవును, రుణపడుతున్నావనే పెద్ద బాధ ఒకటి ఉందిగా పాపం.
ఆ బాధకి ఆయనకి వైద్యం తెలీదు. తీసుకో, చల్లారిపోతే పారబోసి మళ్ళీ తేవాల్సి వస్తుంది. దుబారా అంటే నాకు చెడ్డ కోపం. స్వర్ణ మాట్లాడకుండా అది తీసుకుని తాగసాగింది. నేను నీ ముఖప్రీతికి అనడం లేదు. చాలా బాగా వ్రాసే నైపుణ్యం నీలో ఉంది. నువ్వు డాన్సర్వి కాలేకపోతే ఏకాగ్రత అంతా ఇటు మళ్ళించి కృషి చేయి. ఇంకో రకంగా నువ్వు పోగొట్టుకున్నాననుకుంటున్న జీవితం నీకు మళ్ళీ దక్కుతుంది. అబ్బాయి గారు, సువర్ణలత అంట, కేర్ ఆఫ్ మీ అడ్రస్తో మనీ ఆర్డర్ ఉంది అంటూ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. నాకా? స్వర్ణ ఆశ్చర్యపోయింది. తేజ మనీ ఆర్డర్ ఫారం తీసుకుని చూశాడు. బెజవాడి నుంచి పబ్లిషర్ పంపాడు. నువ్వు వ్రాసిన చాప్టర్లు ఆయనకు నచ్చాయట. మిగతా మ్యాటర్ వీలైనంత త్వరలో పంపమని వ్రాస్తూ అడ్వాన్స్గా 500 రూపాయలు పంపించాడు. నిజంగా? సంబరంగా అడిగింది. నిజంగానే. స్వర్ణ మనీ ఆర్డర్ ఫారం మీద సంతకం పెట్టి డబ్బు తీసుకుంది. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఒకటి తేజాకిచ్చి వెళ్ళిపోయాడు. చేతిలో పట్టుకున్న ఆ డబ్బు నోట్లను చూస్తుంటే స్వర్ణ కళ్ళు చెమ్మగిల్లాయి. నాది అనే డబ్బు ఈ జన్మకు మళ్ళీ ఇలా వస్తుందని అనుకోలేదు. ఇక నిశ్చింతగా నువ్వు పళ్ళరసాలు హార్లిక్స్లు తాగొచ్చు. నీ రుణం బాధని ఈ పబ్లిషర్ తీర్చేశాడు. నవ్వుతూ అన్న తేజ ఉత్తరం తెరిచాడు. అది సావిత్రి వ్రాసిన ఉత్తరం. స్వర్ణని దగ్గరకు తెచ్చుకుని ఆదుకుని ఉపచారాలు చేసినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాసింది. స్వర్ణ పెనతల్లింట్లో ఉండకుండా ఇంకెక్కడో పరాయి వాళ్ళింట్లో ఉండటం కిషోర్కి కోపం తెప్పించిందని, తాము త్వరలో వచ్చేస్తున్నాం కాబట్టి స్వర్ణకి కులాసా చిక్కితే పెనతల్లింట్లో దించేసి రమ్మనమని వ్రాసింది. ఇదిగో సావిత్రి ఉత్తరం వ్రాసింది. ఏమని? నువ్వే చదువు. ఉత్తరం ఇచ్చాడు. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. స్వర్ణ చేతిలో నోట్లు అతనికి అందించింది. నాకెందుకు? ఈ డబ్బు మీదే. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నాదెలా అవుతుంది? పరాయి వాళ్ల డబ్బు కాజేసే అలవాటు ఇప్పటి వరకు నాకు లేదు. తేజ వెళ్ళడానికి లేచాడు. అలా అనకండి. ఇలాంటి 100లు ఎన్ని వేల సార్లు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. రుణానికి నీకేమైనా దానం చేస్తే కదా. మీరు ఏ రూపంగా ఇచ్చినా తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుందిగా. అలాంటి బాధ్యత ఏదైనా ఉంటే అది సావిత్రిది, నీది మాత్రం కాదు. రుణమట రుణం. మంచి మనసుతో చేసిన ఒక పనికి డబ్బుతో వెలగట్టి చేతులు దులుపుకోవటం మీ బోటి వాళ్ళకి బాగా చేతనవుతుంది. మేం పల్లెటూరి వాళ్ళం, మాకు అవి అర్థం కావు. సావిత్రి ఉత్తరం వ్రాసింది. వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారట. నువ్వు మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిదని వ్రాసింది. ఎప్పుడు బయలుదేరతావో చెబితే బెజవాడకు ఫోన్ చేసి ట్యాక్సీ తెప్పిస్తాను. స్వర్ణ నోరు తెరిచి ఏదో చెప్పే లోపలే అతను చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. స్వర్ణ చేతిలో ఉత్తరం వైపే చూసింది. అది చదవకుండానే చింపేసింది. కిషోర్ ఎవరు? నేనెక్కడుండాలో చెప్పడానికి? రోషంగా అనుకుంది. ఆ రాత్రి స్వర్ణ భోజనానికి క్రిందకు రాబోతుంటే రత్తమ్మ తనే పైకి తెచ్చింది. అదేమిటి రత్తమ్మ, నా కాలు నయమైంది, నేను క్రిందికొస్తానని చెప్పానుగా. అబ్బాయి గారు పైకి తీసుకువెళ్ళమని చెప్పారు. మీరు ఊరు వెళ్ళిపోతున్నారటగా. 2 పూట్ల భాగ్యానికి మళ్ళీ శ్రమ పెట్టకండి అన్నారు. స్వర్ణ అన్నం ముందు కూర్చున్నదన్న మాటే గాని తినలేకపోయింది. ఆ రాత్రి తేజ ఎప్పట్లా ఉయ్యాల బల్ల మీద పడుకోలేదు. రాత్రి వేళ స్వర్ణ ఒకసారి 2 సార్లు లేచొచ్చి చూసింది. ఆ పక్క ఖాళీగానే ఉంది. మర్నాడంతా అతని కంటికి కనిపించనే లేదు. సాయంత్రం అవుతుండగా పుస్తకాల సంచి పైన పెట్టడానికి వచ్చిన ఏసోబు పళ్ళన్నీ కనిపించేటట్టు నవ్వుతూ, అమ్మాయి గారు మీరు వెళ్ళిపోతున్నారటగా అన్నాడు. ఎవరు చెప్పారా నీకు? దిగులుగా అడిగింది. రత్తమ్మగారే చెప్పారు. మీకోసం ఆవిడ అరిసెలు జంతికలు చేస్తున్నారు. స్వర్ణకి దిగులంతా భరించలేని కోపంగా మారింది. ఆ రాత్రి స్వర్ణ పడుకుందన్న మాటే గాని నిద్ర పట్టలేదు. లేచి ఆరు బయట పిట్టగోడ దగ్గరికి వచ్చి నిలబడింది. మళ్ళీ మనసంతా ఆరాటం మొదలైంది. అర్థంగాని భయం, చెప్పలేనంత దిగులు. ఎవ్వరూ నీకు లేరని వెక్కిరించే రాకాసి లాంటి ఒంటరితనం. ఒకచోట స్థిరంగా కూర్చోగలగటం కానీ నిలబట్టం కానీ చేయలేని అస్తిత్వం. అలజడి, అశాంతి. లాభం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఎప్పుడూ మంచిది కాదు. అతనితో ముఖాముఖి చెప్పేయటం నయం. స్వర్ణ మెల్లగా జంకుగా ఒక్కొక్క మెట్టే దిగొచ్చింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రపోతున్నట్లున్నారు. అతను మంచి నిద్రలో ఉంటే లేపటం సబబు అవునో కాదో. స్వర్ణ తేజ గదిలోకి వచ్చి లైట్ వేసింది. అతను పక్క మీద నిద్రపోవడం లేదు. కిటికీ దగ్గర పడక కుర్చీలో కళ్ళ మీద చేయాలించుకుని పడుకునున్నాడు. గదిలో లైట్ వెలగ్గానే చేయి తీసి కళ్ళు తెరిచాడు. స్వర్ణను చూడగానే చకితుడయ్యాడు. నువ్వా అన్నాడు. ఎన్నెన్నో ఆలోచించుకున్న ఆలోచనలు
అడగాలనుకున్న ప్రశ్నలు ఒక్కసారిగా మాయమైపోయినాయి. స్వర్ణ మొగదానిలా అతని వైపు చూస్తోంది. ఏమిటి స్వర్ణ? అతను తగ్గు స్వరంతో మళ్ళీ అడిగాడు. నా ప్రయాణానికి ముహూర్తం ఎప్పుడు నిశ్చయించారు? రోషన్ దిగమింగుతూ అడిగింది. అతను చకితుడైనట్టు చూశాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే. నేను అసలు వెళ్ళాలనుకోకపోతే? అతను జవాబు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. జవాబు చెప్పరే? సావిత్రి రాసిన ఉత్తరం చదవలేదా? చదవలేదు. నాకు చదవాలని అనిపించలేదు. చదవకుండానే చింపేశాను. అట్లా ఎందుకు చేసావు? చదివి ఉండాల్సింది. సావిత్రి నిన్ను మీ పిన్ని దగ్గరకు వెళ్ళి ఉండమని వ్రాసింది. స్వర్ణ చూపుల్లో కోపం చర్రుమంది. 2 అడుగులు వేసి లోపలికొచ్చింది. అదే నేను మిమ్మల్ని అడగటానికి వచ్చాను. అంతా సావిత్రి పెత్తనమేనా? నా సంగతి ఏమిటో మీకు అవసరం లేదా? తేజ కుర్చీలో నుంచి లేచాడు. అక్కడ టేబుల్ మీద అంత క్రితం వరకు చదివి పడేసిన స్వర్ణ వ్రాసిన కాగితాలన్నీ బొత్తిగా సర్దసాగాడు. ఈ ఒక్క మాట సూటిగా చెప్పండి. నేను మిమ్మల్ని ఇంకేం అడగను. సావిత్రి చెబితే కదా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అతని స్వరంలో తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తోంది. సావిత్రి 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 చెబితేనే ఆ రోజు రాత్రి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారా? అతను చివ్వున వెనక్కు తిరిగాడు. ఏ రాత్రో ఎప్పుడన్న మాటలో గుర్తు రావడం లేదా? స్వర్ణ మాటలు వాడిగా ఉన్నాయి. గుర్తుంది. ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నానో కూడా బాగా గుర్తుంది. ఆ రోజు నువ్వు ఆ ఒంటరితనంతో బాధపడుతున్నావు. అందరూ నిన్ను వదిలేశారని, నీకు ఎవ్వరూ లేరని కృంగిపోతున్నావు. అది భరించలేక చచ్చిపోవటానికి కూడా సిద్ధమైనవు. నీ బాధను చూడలేకపోయాను. నీ కాలు ఇంక నయం కాదని అనుకున్నాను. నువ్వు నా దగ్గరుండి రుణపడిపోతున్నానని అభిమానపడుతుంటే నిన్ను ఆ బాధ నుండి తప్పించటానికి అన్నాను. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు నీ కాలు నయమైంది. ఇంకా కొద్ది రోజులు పోతే నీ పాత జీవితం నీకు తిరిగి ప్రారంభమవుతుంది. నా రుణం సంగతే ఉంది. కాస్తో కోస్తో డబ్బిచ్చేస్తే అదే తీరిపోతుంది. తేజ ఎలాంటి తొట్రుపాటు లేకుండా నిదానంగా, గంభీరంగా, ఖచ్చితంగా ఈ మాటలు చెప్తుంటే స్వర్ణ నిరుత్తర్రాలైంది. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదని నా నోటితో చెప్పిస్తేనే కానీ నీకు తృప్తిగా ఉండదా? స్వర్ణ, నేను నిజం చెప్తున్నాను. నువ్వు బాధల్లో ఉంటే నాకు జాలి వేసింది. నాకు నిన్ను ఆదుకోగల సామర్థ్యం ఉంది. ఆదుకున్నాను. సావిత్రి కోరినా కోరకపోయినా నేను ఈ పని చేసి ఉండేవాణ్ణి. భగవంతుడి దయ వల్ల పెద్ద పెద్ద డాక్టర్లు నీ కాలుకి సరికాదన్నా ఈ ఫకీర్ వైద్యం వల్ల నయమైంది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నీకు చేసిన సహాయంలో ఎలాంటి స్వార్థ చింతన లేదు. నువ్వు సావిత్రి వాళ్ళు రాకమునిపే మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. నువ్విక్కడ ఉన్నావని ఎవరైనా నిన్నేదైనా అంటే నేను భరించలేను. వాళ్ళ రక్తం కళ్ళారా చూడాలన్నంత కోపం వస్తుంది నాకు. నువ్వు దయుంచి ఆ అవమానం నాకు కలగకుండా చూడు. సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ అదే మాట. వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడు అతను. మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళాలిట. ఈ మాత్రానికి ఆ రోజున తనని చావకుండా బ్రతికించటం దేనికి? తన బాధ అతనికి అర్థం కాదా? స్వర్ణ అప్పటికే అక్కడున్న మంచం మీద కూలబడి పైటి చెంగుతో ముఖం దాచుకుని ఏడుస్తోంది. కొద్దిసేపటికి ఆమె భుజం మీద చెయ్యి ఆనింది. స్వర్ణ పిలిచాడు అతను. ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది. ఇలాంటి ఆవేదన నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అది నువ్వు బాగా తెలుసుకోవాలి. వారిస్తున్నట్టుగా అన్నాడు అతను. నేను మిమ్మల్ని ఒకటి అడగటానికి వచ్చాను. ఏమిటది? చెప్పు. నా కాలు ఇంకా పూర్తిగా నయం కాలేదు. తెలుసు. ఫకీరు హైదరాబాద్ వస్తున్నాడు. నీకు వైద్యం పూర్తయ్యేంత వరకు అతను అక్కడే ఉండే ఏర్పాటు చేస్తున్నాను. నా కాలు నయం కాకపోయినా పర్వాలేదు. కానీ నన్ను మాత్రం మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళమనకండి. సావిత్రి వచ్చే వరకు ఇక్కడే ఉండనివ్వండి. సావిత్రి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండను. వాగ్దానం చేస్తున్నాను మా అమ్మ మీదొట్టు. స్వర్ణ, నా మీద ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నేనేమైనా పొరపాటు చేసుంటే అది తెలిసి చేసిన పొరపాటు కాదు. నిన్నటి నుంచి నాకెంత దిగులుగా ఉందో మీకు తెలియదు. మళ్ళీ చచ్చిపోవాలని అనిపిస్తోంది. నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళను నేను? తేజ మాట్లాడలేదు. మంచం మీద కూర్చుని ఉన్న స్వర్ణని చేయి పట్టి పైకి లేపాడు. ఆమె లేచింది. ఒక్క నిమిషం అతని వైపు చూసిన స్వర్ణకి ఏడుపు ఉద్ధృతంగా వచ్చేసింది. అతని చేతులు ఆమె భుజాల చుట్టూ పడుతుండగానే స్వర్ణ అతన్ని హత్తుకుపోయింది.
మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నీకెలా చెప్పాలో నాకు కూడా తెలియడం లేదు. నిస్సహాయంగా భారంగా ఉంది అతని స్వరం. తేజ, గుమ్మంలోకి వచ్చి నిలబడిన కాత్యాయని కఠినంగా పిలిచింది. తేజ స్వర్ణని మెల్లగా వదిలేశాడు. స్వర్ణ చప్పున చీర చెంగుతో కళ్ళు తుడిచేసుకుంది. తేజ, ఒకసారి ఇలారా. ఆవిడ విసురుగా వెళ్ళిపోయిన తీరు, ఆవిడ వాళ్ళని ఒకటిగా చూసిన దృశ్యం ఎంత కోపం తెప్పించిందో తెలియజేస్తూనే ఉంది. స్వర్ణ, పైకి వెళ్ళు. స్వర్ణ కంగారుగా చూసింది. మీ అత్తయ్య మేలుకునున్నారని నాకు తెలీదు, గాబరాగా అంది. నువ్వు పైకి వెళ్ళి నిద్రపో, రేపు మాట్లాడుకుందాం. అతను స్వర్ణని మెట్ల వరకు తీసుకువచ్చి వదిలాడు. స్వర్ణ భయంగా అతని వైపు తిరిగి తిరిగి చూస్తూ పైకి వెళ్ళింది. తేజ తన గదిలోకి తిరిగి వచ్చేసరికి అక్కడ కాత్యాయని నిలబడి ఉంది. నిన్న రత్తమ్మ హార్లిక్స్ ఇవ్వడానికి వస్తే మీ ఇద్దరు చనువుగా ఉన్నారని చెబితే నేను నమ్మలేదు. నిన్ను అడిగితే ఏమీ లేదని బుకాయించావు. ఇప్పుడు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావురా? ఆవిడ నిలదీసింది. తేజ మాట్లాడలేదు. నీకు సిగ్గులేదురా? పెళ్లి చేస్తానంటే వద్దు వద్దు అంటూ ఇలాంటి నీచానికి దిగజారేవేమిటి? నీకు నేనేం చెప్పలేను అత్తయ్యా. ఆ అమ్మాయి నీకు ఇష్టం ఉందో లేదో పోనీ అది చెప్పు. అది చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. ఎందుకు లేదు? నేను ఒప్పుకోనేమోననేగా నీ భయం. అలాంటిది ఏమీ నీకొద్దు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు మనసు విప్పి సరిగ్గా చెప్పడం లేదనే. అదేదో తేల్చుకోవడం కోసమే నేను ఊరు వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయాను. ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని చెప్పిన వాడివి మళ్ళీ మనసు ఎందుకు మార్చుకున్నావు? అన్ని బాధలు పడ్డవాడివి, అన్నీ భరించిన వాడివి నువ్వు అవన్నీ మర్చిపోగలిగితే నాకు సంతోషమే. పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకో, ఎవరు కాదంటారని నీ భయం? తేజ మంచం మీద కూర్చుని చేతుల్లో తలదించుకున్నాడు. నా భయం ఏమిటో నీకు అర్థం కాదత్తయ్యా. ఆ అమ్మాయి కాలు నయమైంది. కాలు నయమైతే స్వర్ణ జీవితం మళ్ళీ మామూలు అవుతుంది. ఆకాశంలో ఎగరగలిగే పక్షిని పంజరం లాంటి ఇంట్లో బంధించడం న్యాయం కాదు. నాకు తెలుసు అత్తయ్య, నేను బాగా ఆలోచించాను. మా ఇద్దరకు పొత్తు కుదరదు. స్వర్ణ మీద వ్యామోహం చంపుకోలేక ఇప్పుడు సరేనంటే నా జీవితం కూడా నాన్న జీవితంలా చర్వణం అవుతుంది. అందుకనే ఆ అమ్మాయిని సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి పంపేయాలని తహతహలాడుతున్నాను. తనకంటే ఆలోచన పరిధిలో విచక్షణలో ఎంతో ఎదిగిపోయిన అతనికి సమాధానం చెప్పలేనట్టుగా చూస్తూ నిలబడిపోయింది ఆవిడ. కనీసం ఈ అమ్మాయినైనా చేసుకుంటాడేమో, తను ఇష్టం లేనట్టు నటించి బెట్టు చేసి చివరికి ఒప్పుకోవాలని ఆవిడ వేసిన పథకం కూడా ఫలించలేదు. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 12వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.